శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి భారీగా గంజాయి పట్టుకున్నామని సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. కంటైనర్లో తరలిస్తున్న సుమారు 800 కిలోల దాదాపు 2,80,00,000 విలువ చేసే గంజాయిని సీజ్ చేసినట్లుగా తెలిపారు. అరకుకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్లో కీలక నిందితునిగా గుర్తించినట్లు, ఒరిస్సా నుండి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు రాముతో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు, నిందితులపై అనుమానంతో 15 నుండి 25 రోజుల వరకు ఈ కేసుపై వర్కౌట్ చేశామని వెల్లడించారు. సినీ ఫకీలో దాడి చేసి పట్టుకున్న విషయంపై సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 800 కేజీల గంజాయిని పట్టుకున్నారు మన సైబరాబాద్ పోలీసులు. అయితే అసలు ఈ పట్టుకున్న విధానం కూడా పోలీసులకు దొరకకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా పట్టుకోగలిగిన అతిపెద్ద కేసు అని చెప్పు. దీంట్లో ప్రధానంగా సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ ప్రస్తుతం మొత్తం సార్ చెప్పండి సార్, అసలు ఈ కేసుని ఎలా అనుమానం వచ్చింది, ఏ రకంగా ట్రేస్ అవుట్ చేయగలిగారు? మాకు వివిధమైనటువంటి అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయండి. ఆ ఇన్పుట్స్ టెక్నికల్ ఇన్పుట్స్, మాన్యువల్ ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఉండింది. సో ఇవన్నీ కూడా సిపి గారి పర్యవేక్షణలో అసెస్ చేసుకొని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అదే ఇన్పుట్ మీద 3 టీంలుగా ఫామ్ అయిపోయి అక్కడ మేము ఓఆర్ఆర్ దగ్గర శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వీస్ రోడ్ పైన నిఘా వేయడం జరిగింది. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం 3 టీంలతో పాటు. దాంట్లో ఈ కంటైనర్ ఫస్ట్ ఒక వెహికల్ వచ్చింది. వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత కంటైనర్ కూడా దగ్గరనే ఉండింది. కంటైనర్ని ఎప్పుడైతే ఆపినామో ఆ వెహికల్ కూడా ఆగిపోవడం జరిగింది. సో కొద్దిగా డౌట్ వచ్చి వాళ్ళిద్దరిని కూడా కమాండ్ చేసి మనం అది చేసి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ దీంట్లో సాల్వెంట్స్ ఉన్నాయి, సాల్వెంట్ డ్రమ్స్. దాన్ని కూడా మనోళ్ళు యాసిడ్స్ కదా అని జాగ్రత్తగా అది చేస్తూ ఉన్నారు. అయినా ఒకసారి ఎక్కి చూడండి అని చెప్పిస్తే దాని వెనకాల సెకండ్ లేయర్లో మొత్తం కూడా గాంజాయి బ్యాగులు పరచబడి ఉన్నాయన్నమాట. సో ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో చూసుకొని ప్రశ్నించగా ఒక రాము అనే వ్యక్తి, అరకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మల్కాన్గిరి నుంచి మహారాష్ట్రకు ఈ లోడు ఇతని ఎవరు సోమనాథ్ ఖారా ద్వారా ఈ డీసీఎం ఎవరైతే ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్నాడో విఠల్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడికి రవాణా చేస్తూ ఉన్నాడు. విఠల్ రెడ్డి అనే వ్యక్తి ట్రాన్స్పోర్టరు, డీసీఎం డ్రైవరు, ట్రాన్స్పోర్టరు. ఎప్పుడైతే మామూలుగా అతను తన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉండగానే ఇక్కడ నుంచి వైజాగ్ ఏ లోడ్ దొరికినా వాళ్ళు వేసుకొని పోతారు. అక్కడ ఖాళీ కాగానే ఇమ్మీడియట్గా వీళ్ళు అందరు కలిసేసి మళ్ళీ పెద్ద ఎత్తున గాంజాయి కంటైనర్లు వేసేసుకొని వివిధ స్టేట్లకు అక్రమ రవాణా చేస్తున్నట్టు మాత్రం ఒక నిర్ధారణ అయింది. దాన్ని ఇంకా పరిశీలిస్తున్నాము. ఈ రామును మళ్ళీ తర్వాత మారుతి పటేల్ని అరెస్ట్ చేస్తే తప్ప ఈ కొన్ని విషయాలు తెలుస్తాయి. పెద్ద ఎత్తున నెట్వర్క్ ఛేదిస్తామనేది మాకు ఇది ఉంది. అది రాగానే మళ్ళీ మీకు ఏమైనా దొరికితే ఇంపార్టెంట్. సార్ ఫైనల్గా ఒక మాట సార్, యాక్చువల్గా సినిమాటిక్గా అంటే పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనం చూస్తే అంటే ఇది పట్టుకునే విధానం చూస్తుంటే ఒక సినిమాలో ఏ రకంగా అయితే వాళ్ళు సినిమాటిక్గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే టోల్ గేట్స్ దగ్గర అంటే టోల్ గేట్స్ని బేస్ చేసుకుని ముందు సెక్యూరిటీ పోవడం, తర్వాత వెనక్కి వెహికల్ రావడం, ఇదంతా కూడా పకడ్బందీ ప్లాన్ చేశారు. అంటే వీళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠ అంటే డ్రగ్స్ తెస్తున్న ముఠ అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళకి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఇది నిజంగా అంతర్రాష్ట్ర గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠ అండి. ఎందుకంటే ఇప్పుడు మల్కాన్గిరి నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మహారాష్ట్ర ఇట్లా పాస్ అవుతా పోతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నట్టు జరిగింది. ఇప్పుడు మాత్రం మనం 800 కిలోలు తీసుకుంటాము. గత హిస్టరీని పరిశీలించినట్టయితే రెగ్యులర్గా అతనికి ఈ ఓనర్ ఏదైతే డీసీఎం ఓనర్ ఉన్నాయో వాళ్ళిద్దరు కూడా ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో చేయడం లేదు. వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఆయన ట్రాన్సాక్షన్ నుంచి దీనికి డబ్బులు ఉన్నాయి. సో దాన్ని ఇంకా డీటెయిల్స్గా తీసుకున్నట్టే వీళ్ళు ఇంతకుముందు కూడా చాలా చేసి ఉన్నారు అనేది అనుమానాలు ఉన్నాయి. వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము వాళ్ళని ప్రశ్నించిన తర్వాత మంచి ఇన్పుట్స్ వస్తాయనుకుంటున్నాం. ఇతను కూడా అరెస్ట్ అయినాడు. ఇప్పుడు వాడిని మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటాం. సార్ ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ సార్, జనరల్గా ఇప్పుడు ఏవైతే ఇంత భారీ కంటైనర్ పట్టుకున్నారో అంతరాష్ట్ర మట్టాన్ని కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో వీళ్ళకి తెలంగాణలో ఉన్న ప్లెండర్స్కి కానీ రిసీవర్స్కి కానీ ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? సో దీనికి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా?
అదే ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా మనకు కనెక్ట్ తెలంగాణకు కనెక్ట్ లేదు ఇప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్లో. ఇక నెక్స్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం వెరిఫై చేస్తే కానీ తెలియదు, అప్పుడు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద 800 కేజీల భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది కూడా సినిమాటిక్గా వీళ్ళు ఎక్కడైతే ఈ టోల్ గేట్స్ దగ్గర ముందు ఒక వెహికల్ ఎస్కాట్ పోవడం, తర్వాత ఎక్కడ కూడా అనుమానం లేదు, ఇక్కడ పోలీసు అనుమానాలు లేరనుకున్నప్పుడు ఈ కంటైనర్ రావడం. సో చాలా పగడ్బందీగా అయినప్పుడు కూడా పోలీసుల దగ్గర, అంటే తెలంగాణ బోర్డర్కి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వెహికల్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు, ప్రతి అనుమానితుని ట్రాక్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ దాటి కానీ తెలంగాణ బోర్డర్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి డ్రగ్స్ అనేది రాకూడదని చెప్పేసి ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం మన పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేకపోయారన్నది మాత్రం వాస్తవం. అలాగనే వీళ్ళు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి వీళ్ళకి సంబంధించి తెలంగాణకి సంబంధం లేకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళని మరింత కనుక విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని కూడా పోలీస్ శాఖ భావిస్తున్న నేపథ్యం మనం చూస్తాము. కెమెరామెన్ భరత్తో ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.